హలో ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు మీ అందరికీ పెరుగుతో ఒక చక్కటి రెసిపీ చూపిస్తాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ నైట్ డిన్నర్కి కానీ చాలా రుచిగా ఉంటుంది. మనకి ఎప్పుడైనా 2 రోజులు 3 రోజులు పెరుగు ఉంటుంది కదండి, కొంచెం నిల్వ ఉన్న పెరుగు అంటే కొంచెం పుల్లటి పెరుగుతో అయితే కనుక ఇది చాలా బాగుంటుంది. చల్లపిండి ఆలస్యం ఎందుకు, మరి రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. చల్లపిండి తయారీకి కావాల్సిన పదార్థాలు: పెరుగు, బియ్యపు రవ్వ, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు, కొత్తిమీర, పసుపు, ఉప్పు, కారం, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పచ్చిపప్పు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకోవాలి. బాండీలో నూనె వేసుకొని ఒక ఎండుమిరపకాయ, కొంచెం ఒక 2 స్పూన్లు పచ్చిపప్పు, జీలకర్ర, మినప్పప్పు, ఆవాలు వేసుకోవాలి. కొంచెం అది వేగుతూ ఉంటుందండి. ఈలోపు మనం పక్కన పెరుగుతో రవ్వ కలుపుకుందాము. పెరుగు, ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసేసి కవ్వంతో చిలకాలి. నీళ్లు దానిలో ఉండే నీళ్ళు సరిపోతుందండి, మళ్ళీ నీళ్ళు పోయక్కర్లేదు. చక్కగా దాన్ని బీట్ చేసుకోవాలి. నేనైతే ఇప్పుడు దీనికి 1 రవ్వ అయితే 2 పెరుగు పడుతుందండి. 1 కప్పు రవ్వకి 2 కప్పులు పెరుగు కావాలి. 1 కప్పు రవ్వ 2 కప్పులు పెరుగు వేసుకున్నారంటే మీకు 4కి సరిపోతుంది. చక్కగా చిలుక్కున్నాము. ఇప్పుడు తాలింపు వేగిన తర్వాత దానిలో మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసుకొని దూరగా వేయించుకోవాలి. చూడండి, ఇప్పుడు ముక్కలు చక్కగా వేగిపోయినాయి. దానిలో ఇప్పుడు 2 కప్పులు పెరుగు, 1 కప్పు రవ్వ వేసుకొని చక్కగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. అలా ఒక్కసారి బాగా కలిపిన తర్వాత సిమ్లో పెట్టుకొని, చూసారు కదా ఇలా చక్కగా బాగా కలిసిపోయింది. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకోండి. మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ మూత పెడుతూ తీస్తూ ఇలా కలిపిస్తూ ఉండాలండి. మీరు సిమ్లో పెట్టుకుని హైలో కనుక పెట్టుకున్నారంటే కనుక మొత్తం అడిగంటుద్ది, మాడిపోద్ది. మాడకుండా అడిగంటకుండా ఉండాలంటే మీరు మధ్య మధ్యలో 2 మినిట్స్కి ఒకసారి ఇలా కలిపుకుంటూ ఉండాలి. ఒక 10 to 15 మినిట్స్ ఇలాగ మీరు మూత పెడుతూ తీస్తూ తిప్పుతూ ఉన్నారంటే వేడివేడిగా ఎంతో రుచిగా ఉండే చల్లపిండి రెడీ. దాన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్ రూపంలో తెలియచేయండి. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.